మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెయిర్, నేను సహస్ర. అప్పుడే పుట్టిన పిల్లలకి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసా? అయితే పుట్టిన పిల్లలకి పాలు తాగించడంలో అటు అమ్మతో పాటు కేర్ టేకర్గా ఉన్న వాళ్ళు కూడా దీని మీద అవగాహన కలిగి ఉండాలన్నమాట. అంటే పుట్టిన పిల్లలకి ఎంత పాలు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలి, అసలు పాలు వాళ్ళకి సరిపోతున్నాయా లేదా, ఓవర్గా ఇస్తున్నామా, అసలు తల్లిపాలు వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవుతున్నాయి లేదా. సో ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. మరి వీటి గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రుకేష్, పీడియాట్రిక్, అలాగే చైల్డ్ న్యూ బార్న్ చైల్డ్ కేర్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే డాక్టర్ అయితే చెప్తారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ చెప్పండి, ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత న్యూ బార్న్ లైక్ ఎప్పటి వరకు, ఒక 1 month వరకు వాళ్ళ న్యూ బార్న్ అని వచ్చా? ఎస్ అండి, 1 month వరకు వాళ్ళు నియోనేట్స్ అన్నమాట. నియో అంటే ఏంది, కొత్తది. అంటే ఆ బేబీ ఇప్పుడే కొత్తగా మనకు వాళ్ళ వరల్డ్లోకి వచ్చింది. సో కొత్త బేబీ, అందుకనే నియోనేట్ అంటారు. సో 1 month దాటిన తర్వాత ఇంకా నార్మల్ ఇన్ఫాంట్. సో ఇన్ఫాంట్ అన్నమాట. సో ఈ 1 month న్యూనాన్ బేబీస్కి మీరు ఎన్ని రోజుల నుంచి ట్రీట్ చేస్తున్నారు కాబట్టి చెప్పండి డాక్టర్. ఈ న్యూ బార్న్ బేబీస్కి పాల విషయంలో ఎంత కేర్ గా ఉండాలి? అటు మదర్ గానీ లేదంటే ఎవరైతే బాబుని, అంటే మదర్ అప్పుడే అవగాహన ఉండదు, కొత్త కాబట్టి వాళ్ళ మమ్మీ, గ్రాండ్ మదర్ లేకపోతే ఎవరు ఉంటారు కదా, వాళ్ళు ఎలా ఫీడ్ ఇవ్వాలంటారు? సో ఈ న్యూ బార్న్లో ఫీడింగ్ అనేది, పాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎందుకంటే బేబీకి మెయిన్గా పుట్టగానే కావాల్సింది పాలే బేబీకి, ఇంక వేరే ఏం లేదు, ఆల్టర్నేటివ్ ఏం లేదు. సో ఈ పుట్టగానే బేబీకి తల్లి పాలు ఇవ్వడం అనేది మనము పుట్టిన తర్వాత స్టార్ట్ చేయడం కాదు, పుట్టక ముందే. అంటే మదర్ డెలివరీకి రెడీ అవుతుంది, ఒక 2-3 daysలో మనకు డెలివరీ ఉంది, అలాంటప్పుడు మనం మదర్ని ఎడ్యుకేట్ చేస్తాం. మీ బేబీకి పుట్టిన తర్వాత పాలు స్టార్ట్ చేయాలి, వెంటనే డిలే చేయకూడదని ముందు నుంచే ప్రిపేర్ చేయాలి మనం. పుట్టిన తర్వాత సడన్గా పాలు ఇవ్వాలంటే మదర్ షుడ్ బి రెడీ. సో ముందు నుంచే మనం మదర్ని ప్రైమ్ చేసి ఉంచాలి. అలాగే రిలేటివ్స్, గ్రాండ్ మదర్స్, హస్బెండ్, వీళ్ళ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు నెగిటివ్గా చెప్పకూడదు. పుట్టిన వెంటనే ఎవరికి పాలు రావు, మీరు అంత సీన్లు, ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు. తల్లి దగ్గర ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి. ఎస్, వస్తాయి పాలు, వస్తాయండి, డెఫినెట్గా 100% వస్తాయి. సో బేబీ డెలివరీ 2 రకాలుగా అవుతుంది. ఫస్ట్ నార్మల్ డెలివరీ, అంటే మనకు సర్జరీ లేకుండా నార్మల్గా ప్రసవించడం. సెకండ్ వచ్చేసి సిజేరియన్ సెక్షన్ అంటే మనకు తెలిసిందే, సర్జరీ చేసి బేబీని బయటకు తీస్తారు. కొన్ని నార్మల్ అవ్వలేని సిచ్యువేషన్స్లో అలా అవుతుంది. సో ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే కనుక వితిన్ ½ an hour మనం ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయాలండి, వితిన్ 30 minutes. ఎందుకంటే అండ్ సర్జరీ సిజేరియన్ సెక్షన్ అయితే కనుక వితిన్ 1 hour స్టార్ట్ చేయాలి. దీన్ని ద గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ ఎందుకు గోల్డెన్ అని పేరు పెట్టారు? ఎందుకంటే అంత ప్రెషియస్ ఆ ఫస్ట్ అవర్. మనకు ఫస్ట్ బేబీకి పొట్టలోకి, ఇంతవరకు బేబీ పొట్టలోకి ఏం వెళ్ళలేదు, ఫస్ట్ వెళ్ళాల్సింది మదర్ మిల్క్. అలా కాకుండా వేరే మిల్క్ కానీ, వేరే షుగర్ వాటర్ కానీ, హనీ కానీ, ఇలాంటివి అస్సలు ఇవ్వకూడదు. ఓకేనా అండి? సో అది ఫస్ట్. అంటే కొంతమందికి చిన్న పిల్లలకి మాటలు బాగా వస్తాయి అంటారు కదా, ఇది తప్పండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. దీంట్లో ఏమాత్రం ఎవిడెన్స్ లేదు, ఫ్యాక్ట్స్ లేదు. సో పుట్టిన వెంటనే బేబీస్కి ఏదన్నా మీరు తేనె ఇచ్చారనుకోండి, ఆ స్వీట్నెస్కి బేబీ ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకా సక్ చేయదు, తల్లిపాల కోసం చూడదు. సో ఎట్లయితే బేబీకి ఎలా ఉండాలి అంటే, ఎప్పుడైతే బేబీ ఏడుస్తుందో పుట్టిన వెంటనే తల్లి రొమ్ముకి పెడితే బేబీ పట్టుకొని పాలు తాగాలి. సో అది అలవాటు చేయాలి. ఫస్ట్ బేబీ అప్పుడే సక్ చేయడం స్టార్ట్ చేసింది, మనం అది అలవాటు చేయాలి. అలా కాకుండా మనం ఏదైనా తేనె ఇవ్వడం కానీ, షుగర్ వాటర్ ఇవ్వడం కానీ, వేరే ఏదైనా ఇచ్చేసరికి బేబీకి ఇంకా పాలు తాగాలనే ఈ అర్జ్ అనేది ఉండదు. సో పుట్టిన వెంటనే వితిన్ ½ an hour ఆర్ 1 hour అందరూ, అంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ, ఎవరైతే హస్బెండ్ కానీ, వీళ్ళందరూ నాకు సపోర్టివ్గా, మదర్కి సపోర్టివ్గా ఉండి, ఒకవేళ హాస్పిటల్ డెలివరీ అవుతున్నాయి కాబట్టి అక్కడ సిస్టర్స్, స్టాఫ్, వాళ్ళు కూడా సపోర్టివ్గా ఉండి తల్లిపాలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటట్టు చూడాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ యువర్ బేబీ. మీ బేబీకి ఎంత గోల్డ్ పెట్టాము, ఎంత గిఫ్ట్స్ ఇచ్చామా, ఇది ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ మదర్ మిల్క్ పట్టించామా, అది మీ బేబీకి మీరు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్. పుట్టిన ఎన్ని గంటలకి బేబీకి మదర్ పాలు ఇవ్వాలంటారు? అదే అండి, వితిన్ 1 hour, దట్ ఈస్ గోల్డెన్ అవర్. సో వితిన్ 1 hour ఇచ్చేయాలి. సో మేము మా హాస్పిటల్లో డెలివరీస్ అవుతూ ఉంటాయి. సో జనరల్ రౌండ్స్కి వెళ్తూ ఉంటాం, బేబీ పుడుతుంది, వెళ్తాం, ఫస్ట్ 1 hourకి వెళ్ళి రౌండ్కి వెళ్తే సో అది అడుగుతాం, మదర్ మిల్క్ పట్టించారా అంటే, గ్రాండ్ మదర్స్ ఫస్ట్, అంటే ఎవరైనా ఇన్ కేస్ చెప్పినా సరే, మదర్ ఇంకా డ్రౌజీగానే ఉంది సార్,
ఇంకా ఇంకా ఫుల్ అంటే అనస్థీషియా ఇచ్చి ఉంటారు కదా, సో అలాగే ఉంది, ఇంకా బయటికి రాలేదు, ఎలా పట్టిస్తాం పాలు అంటారు. అప్పుడు నేను చెప్తాను, ఇవన్నీ మీరు చూడకండి, ఫస్ట్ బేబీని తీసుకెళ్ళి మదర్ పైన పెట్టండి. మదర్ కూర్చోలేదు సార్, ఎలా పట్టియాలి పాలు అంటారు. సో అది కూడా ఒక రీజన్ కాదు. మదర్ పడుకొని ఉంటుంది, పడుకున్నప్పుడే బేబీని మదర్ పైన పెట్టి పట్టించడానికి ట్రై చేయాలి. సో ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. పాలు రాలేదనుకో జస్ట్ అలవాటు అవుతుంది అంటారా? అలవాటు అవుతుంది. బేబీ సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది అంటే, ఒక మెషిన్కి మనం ఏదైతే స్టార్ట్ బటన్ నొక్కితే ఇంజన్ స్టార్ట్ అవుతుందో, ఒక కార్కి స్టార్ట్ బటన్ నొక్కితే కార్ ఇంజన్ స్టార్ట్ అవుతుందో, మదర్ రొమ్ముకి బేబీ పట్టుకున్నట్టయితే వెంటనే మిల్క్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగే కూడా మనం 2-3 డేస్ తర్వాత పెడదాంలే, పాలు వచ్చినాక పెడదామనడం కాదు, బేబీ పట్టుకుంటేనే అదొక స్టార్ట్ బటన్, అప్పుడు మిల్క్ అనేది ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. అలా అనమాట. సో అది ద మెకానిజం, నేచర్ యొక్క బ్యూటిఫుల్ మెకానిజం అది. సో బేబీ పట్టుకుంది అంటే ఇంకా పాలు స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు కొన్ని ఉంటాయి, కానీ అది బయటికి రావడము, మంచిగా ప్రొడ్యూస్ అవ్వడం మాత్రం బేబీ పట్టుకుంటేనే వస్తాయి. మనం పట్టించలే అనుకోండి, అవి అలాగే ఉండిపోతాయి. సో మీరు చెప్పినట్టు ఆ బేబీకి మాత్రం జస్ట్ ఒక అట్లీస్ట్ అలవాటు అవ్వడానికైనా కానీ ఒక 1 అవర్ గోల్డెన్ అవర్ లో కనుక అలవాటు చేస్తే ఆ పాలు అనేది వచ్చేస్తాయి. yes డెఫినెట్ గా 100% కరెక్ట్ ఇది. అలాగే ఇంకా ఈ బేబీకి పాలు సరిపోయాయి, కడుపు నిండిందని బేబీ చెప్పలేడు కదా, మనం ఎప్పటి వరకు ఆపేయచ్చు? ఎస్, సో ఈ బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా, ఇది బిగ్ క్వశ్చన్. ప్రతి పేరెంట్ ఇదర్ 2 days బేబీ అవనివ్వండి, మనకు 1 month 2 months ఎవ్రీ మంత్ మదర్కి మెయిన్గా ఒక డౌట్ ఉంటుంది, మా బేబీకి నా మదర్కి మిల్క్ సరిపోతున్నాయా అని. సో మెయిన్గా మనం 3 విషయాలు చూసుకోవాలండి. సో ఫస్ట్ ఏమిటి అంటే, బేబీ ఒక 10 to 15 minutes తల్లి రొమ్ము సక్ చేస్తుంది, ఫీడింగ్ తీసుకున్నాక ఒక 2 hours పడుకుంటుంది. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, రోజుకి 24 గంటల్లో ఒక 7 నుంచి 8 సార్లు యూరిన్కి మంచిగా వెళ్తుంది. ఫోర్త్ పాయింట్. ఇంకోటి ఏమిటి అంటే, బేబీ బరువు మంచిగా పెరుగుతుంది. ఈ 4 points కరెక్ట్గా ఉన్నాయి అంటే బేబీకి 100% మదర్ మిల్క్ సరిపోతున్నాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. రైట్, ఈ 4 విషయాలు చూసుకోవాలి. గమనించినట్టయితే బేబీకి 100% మిల్క్ సరిపోతున్నాయని మనం చెప్పడానికి ఉంటుంది. రైట్ సార్. సో చాలా విషయాలు క్లారిఫై ఇచ్చారు. ఇంకా బేబీ విషయంలో మిల్క్ ఎలా తాగించాలి ఏంటి అనేది కింద మీకు కామెంట్ చేయండి, డౌట్స్ ఉంటే కనుక. డాక్టర్ గారితో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.